పద అని ఆ సూక్ష్మ శరీరాంతర్గత మనస్సు ఆజ్ఞాపిస్తే మనం ఇక్కడికి వచ్చాం. మళ్ళీ అదే మనస్సు ఆజ్ఞాపిస్తుంది పద అని పోతాం. అంటే మానవుడు మనస్సు ప్రేరేపించినట్టుగా పోతూ ఉన్నాడు. మానవుడు తన మనస్సు ఏ విధంగా ప్రేరేపిస్తూ ఉందో, ఏ విధంగా సంకల్పిస్తుందో, ఏ వైపు పోతుందో ఆ వైపు పోతున్నాడు మానవుడు. పోవున్నది కనుక మనస్సు. అట్టి పోయే మనస్సును పోకుండా భగవంతుని యందు ఉంచితే దాన్ని పత్రం సమర్పయామి అన్నారు. అయిందా? పత్రము దేవునికిత్తువే, పత్రము సృష్టించినట్టి పరమాత్మకునై పత్ర సమంబగు మనసును పత్రంబని ఇచ్చి ఫలితము నుందుము జీవా. జీవశతకం. పత్రము దేవునికిత్తువే, పత్రము సృష్టించినట్టి పరమాత్మకునై పత్ర సమంబగు మనసును పత్రంబని ఇచ్చి ఫలితము నుందుము జీవా అన్నాడు. లోకంలో పత్రాలన్నీ ఎవడు సృష్టించాడయ్యా? మనమా ఆయన? మరి ఆయన సృష్టించిన ఆయనకిచ్చి పత్రం సమర్పయామి అంటే నేను మీ ఇంటికి వస్తాను, మీరేదో నాకు మర్యాద చేశారు, గురుగారు వచ్చారని, మీ ఇంట్లో ఉన్న ఖరీదైన వస్తువు నేను తీసి ఇదిగో అని ఇస్తే ఏమంటారు మీరు? మాకి ఇవ్వడమేది సామనరా, మాకి ఇస్తారండి స్వామి అంటారా లేదా? అట్లాగే మనం బాగా విచారించితే లోకంలో పత్రాదులన్నీ ఎవడు సృష్టించాడు? జీవుడా దేవుడా? దేవుడు సృష్టించాడు. దేవుడు సృష్టించినవి మళ్ళీ దేవునికి ఇచ్చి పత్రము దేవునికిత్తువే, పత్రము సృష్టించినట్టి పరమాత్మకునై పత్ర సమంబగు మనసును పత్రంబని ఇవ్వ ఫలితము జీవా అని చెప్పాడు. ఓ జీవా, దేవుడు సృష్టించిన పత్రాలు దేవుడికి ఇచ్చి ఇస్తున్నాను అనుకుంటావు. పత్రముతో సమానమైన నీలో చెలించే స్వభావం గల మనస్సు ఉందే, ఆ మనస్సును సమర్పించి ఫలితాన్ని పొందుము అంటుంది. మరి మనస్సును ఎలా సమర్పిస్తా? అది ధ్యానములో చెలించని స్థితి నొందినప్పుడు మనం పత్రం అర్పించిన వాళ్ళ అవుతాం. చూడండి, అందువల్ల మనస్సు చెలించని స్థితి. శమీక మహాముని యొక్క తత్వం తెలిస్తే అర్థమవుతుంది. ఆయన మెడలో అందుకనే చచ్చిన పామేమిటి, బతికిన పామేసినా లేచే స్థితిలో లేడాయన. శమీక మహాముని యొక్క స్థితి కదా. మెలగుట చాలించి నిమీలిత నేత్రుడై శాంతుడై కూర్చుండి జడతలేక ప్రాణ మనోబుద్ధి పంచేంద్రియంబుల బహిరంగ వీధుల వారనీక జాగరణాది స్థాన త్రయము దాటి పరమమయ్యుండెడి పదము తెలిసి బ్రహ్మభూతత్వ సంప్రాప్తి విక్రయుడై ఎతి దీర్ఘజటను తన్నావరింప మెలగుట చాలించి నిమీలిత నేత్రుడై శాంతుడై కూర్చుండి దడతలేక ప్రాణ మనోబుద్ధి పంచేంద్రియంబుల బహిరంగ వీధుల వారణీక జాగరణాది స్థాన త్రయము దాటి పరమమయ్యుండెడి పదము తెలిసి. ఆ ముని చేస్తున్న తపస్సును వర్ణిస్తున్న ఆ పద్యం. ఆయన కదలకుండా ఉన్నాడు. ఆ కదలిక బయట ఏ విధంగా కదలకుండా ఉన్నాడో లోన కూడా ఆ విధంగానే ఉన్నాడు కదలకుండా. మనం ధ్యానం చేస్తాం, బయట కదలకుండానే ఉంటాం, లోన ఎవడి లో గుట్టు పెరుమాళ్ళకి మనం జపం చేస్తాం, మనం ధ్యానం చేస్తాం. కానీ మనస్సు ఏ వైపు ఎలా తిరుగుతుందో మనకే తెలుసు, పక్కవాడికి తెలుసునా? పక్కవాడికి తెలియదు కదా, మనకు తెలుసు. మన మనస్సు ఏకాగ్రతగా ఉన్నదా, మన మనస్సు విషయ ప్రపంచంలో తిరుగుతున్నదా అన్నటువంటి విషయం ఎవరు తెలుస్తుంది? చేసేవాళ్లకు మాత్రమే తెలుస్తుంది. అందుకే ఆ మాట అన్నాడు, జాగరణాది స్థాన త్రయము దాటి పరమమయ్యుండెడి పదము తెలిసి. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అనబడి ఈ స్థాన త్రయము దాటి 4వ స్థానంలో ఉన్నాడు ఆయన. 4వ స్థానం అంటే తురీయమునందు ఉన్నాడు. ఆ తురీయమునందు ఉన్నవాడు తురీయాతీతాన్ని పొందుతాడు. తురీయములో లేనివాడు ఏదైనా పొందుతాడు. తురీయానికి ఇతరముగా ఉన్నవాడు ఏదైనా పొందుతాడు. అందువల్ల లోకంలో మానవుల యొక్క స్థితిగతి ఇదే.
భగవద్గీతలో ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధో విజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఇది మన ధ్యానం. ఇది మనం చేసే ధ్యానం. మహాత్ములు చేసే ధ్యానం సర్వద్వారా అనుసంయమ్య మనోహృది నిరుధ్య చ మూర్ధ్యాదాయాత్మన ప్రాణం ఆస్థితో యోగధారణం ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరం యప్రయాతిత్యయం దేహం సయాతి పరమాంగతిం. ఇది మహాత్ములు చేసే ధ్యానం. ఎంత చెప్పుకోవాలా? బంగాళాఖాతం అంత చెప్పాలా? మనం చేసే ధ్యానానికి మహాత్ములు చేసే ధ్యానానికి ఎంత తేడా ఉంది చెప్పండి. అందుకోసం పత్రం అంటే నీలో ఉన్న మనస్సు, అది ఆ చలించే స్వభావం గల పోయే స్వభావం గల మనస్సును పోకుండా చేసి చలించే స్వభావం గల మనస్సును చలించకుండా నిశ్చలంగా చేయగలిగితే ధ్యానంలో అప్పుడు నీవు మనస్సును అర్పించిన వాడు అవుతావు. రెండవది పత్రం పుష్పం. అది పుష్పం అంటే పుష్పయతీతి పుష్పం పుష్ప వికసనే, పుష్పయతీతి పుష్పం పుష్ప వికసనే, వికసించున్నది పుష్పం. మొన్న మీకు చెప్పాను ఒక మాట, చింతమాను మీద చామంతి పూసేను తెలుసుకోండి. చింతమాను మీద చామంతి పూసేను తెలుసుకోండి అన్నాడు. ఆయన పోయి చూసి రమ్మల్లా బ్రహ్మం గారు చింతమాను మీద చామంతి పూసేను తెలుసుకోండి అన్నాడా? కదిమల్లయ్య పల్లె పోయి చూసి రమ్మన్నాడా? అమ్మగారు తెలుసుకోమన్నాడు. తెలుసుకోవడం ఎలా తెలుసుకోవాలా? తెలివితో తెలుసుకోవాలి. మానవులకి ఇంత తెలివి ఇచ్చాడుగా భగవంతుడు. ఏ జీవికి లేనటువంటి తెలివి మనకి ఇచ్చాడు భగవంతుడు. మరి ఆ తెలివితో మనం తెలుసుకోవాలి. చింత మాను అంటే చెట్టు కాదు, మాననే పదము చెట్టు కూడా వర్తిస్తుంది. నీలో చింతలు మాను, విషయ చింతలు మాను. నీలో విషయ చింతలు మానితే మహాత్ములు చెప్పే జ్ఞానము వికసిస్తుంది. సద్గ్రంథ పఠన, సద్విచారణ, సత్సాంగత్యం వల్ల విషయ చింతన మానుకుంటాం. అప్పుడు దైవ చింతన మనలో ప్రారంభమవుతుంది. ఈ దైవ చింతన వల్ల ఏది వికసిస్తుంది? మనలో బుద్ధి వికసిస్తుంది. అందుకోసం మానవులలో ఉన్న బుద్ధియే పుష్పము. పుష్పయతీతి పుష్పం పుష్ప వికసనే అని. అంతేగాని లోకంలో ఉన్న పుష్పాలు ఆయన సృష్టించినవి ఆయనకిచ్చి సమర్పయామి అంటే సరికాదు. పుష్పము దేవునికిత్తువే పుష్పము సృష్టించినట్టి పురుషోత్తముకై పుష్ప సమంబగు బుద్ధిని పుష్పంబని ఇవ్వ ఫలితము జీవా అని చెప్పాడు. పుష్పము దేవునికిత్తువే పుష్పము సృష్టించినట్టి పురుషోత్తముకై పుష్ప సమంబగు బుద్ధిని పుష్పంబని ఇవ్వ పుణ్యము జీవా అని చెప్పాడు. భగవంతుడు సృష్టించిన పుష్పాలు ఆయన సృష్టించినవి ఆయనకి ఇవ్వడం కాదయ్యా, ఆ పుష్పముతో సమానమైన బుద్ధి ఒకటి ఉంది నీలో. ఆ బుద్ధిని సమర్పించు, తద్వారా ఆ పుణ్యము నీకు దక్కుతుందంట. అందువల్ల పత్రం అంటే మనస్సు, పుష్పం అంటే బుద్ధి, ఫలం అంటే అహంకారము. ఫలతి విశీర్యతేతి ఫలం, ఫలతి విశీర్యతేతి ఫలం ప్రహారే అంటారు. వ్రేటుల చేత పగులున్నది కనుక ఫలము, దెబ్బల చేత పగులున్నది కనుక ఫలం. ఫలం అనే పదానికి నిర్వచనం ఫలతి విశీర్యతేతి ఫలం, ఫల విహారి. అందువల్ల మానవులలో ఉన్నటువంటి అహంకారమే ఫలం. కొబ్బరికాయను మనము ఎన్ని చదివినా, ఎన్ని అష్టోత్తరాలు చదివినా, భగవద్గీత మొత్తం చదివినా, సహస్రనామాలు మొత్తం చదివినా పగులుతుందా? దెబ్బలు కొడితేనే పగులుతుంది, దెబ్బ పడితేనే పగులుతుంది. అట్లాగే మానవులలో ఉన్న అహంకారము, నేను అనే అభిమానం అనే అహంకారము ఎలా నశిస్తుంది? మహాత్ములు చెప్పే జ్ఞానరూప ఉపనిషత్ వాక్య దెబ్బల చేత పగులుతుంది. మరో మార్గమే లేదు.
ఎందువల్ల అంటే దెబ్బలకు ఓడ్చుకున్న శిల శిల్పమై మొక్కబడుతుందా లేదా లోకంలో? తిరుపతిలో ఉన్న కడప బండ అంటుందాట ఎప్పుడు స్వామితో, ఏమి స్వామి నిన్ను నన్ను ఒకేసారి తెచ్చారో కొండకు తొలిచి, నన్ను తొక్కడం ఏమిటి, నిన్ను మొక్కడం ఏమిటి అని. తిరుపతిలో ఉన్న కడప బండ ఎప్పుడు ఈ మాట అంటుంది స్వామితో. ఎప్పుడు అంటుందో మనకి వినబడుతుందా పాడై? ఏమి స్వామి నిన్ను నన్ను ఒకేసారి ఒకే కొండకు తొలిచి తీసుకొచ్చారు కదా, మరి నిన్ను మొక్కడం ఏమిటి, నన్ను తొక్కడం ఏమిటి అంటే స్వామి అంటాడు ఎప్పుడు, పోసి పిచ్చి మోహమా, నువ్వు కొన్ని దెబ్బలకే 4 పలకలుగా మారావు, అక్కడ ఉన్నావు. నన్ను ఈ ఆకారం చెక్కాలంటే ఎన్ని దెబ్బలు తిన్నా నేను? నా ముఖం ఈ విధంగా చెక్కడానికి, నా ముక్కు నోరు చెవులు ఈ ఆకారం అంతా చెక్కడానికి ఎన్ని దెబ్బలు తిన్నా నేను? అన్ని దెబ్బలకు నేను ఓడ్చుకున్నాను కనుక నేను మొక్కబడుతున్నాను, నువ్వు ఓడ్చుకోలేదు కనుక నువ్వు తొక్కబడుతున్నావు. అర్థమైందా? అట్లాగే ఈనాడు మానవుడు ఒకడు మొక్కబడుతున్నాడు, ఒకడు తొక్కబడుతున్నాడు. అందులో అర్థమవుతుంది కదా, గురు శిక్షణ పొంది గురువుతో సేవ చేసి వారి ద్వారా ఉపదేశ వాక్యాలు జీర్ణించుకొని క్రమక్రమంగా ఎదిగిన వారికి ఎదగకనే ఎదిగిన వారికి చాలా తేడా ఉందండి. లోకంలో ఎదగకనే ఎదిగే వాళ్ళు ఉన్నారు, ఎదిగిన వాళ్ళు ఉన్నారు. కాస్త 2-3 ఆసనాలు వస్తే ఆయన యోగా మాస్టర్ కదా, కాస్త ఏదైనా తెలిస్తే ఆయన గురుస్థానంలో ఉంటాడు. ఎందుకంటే చెట్టు లేని చోట ఆముదపు వృక్షమే మహావృక్షం అంటారు కదా. చెట్టు లేని చోట ఆముదపు వృక్షమే మహావృక్షం అన్నట్లుగా ఆ విధంగా ప్రవర్తన ఉంది. అది సరిగా ఎదగవలసిన రీతిలో ఎదగవలసిన రీతిలో ఎదిగితే అదొక విధానం. ఎట్లా అంటే ఒక ద్రావకంలో పండించిన పండుకు సహజంగా చెట్టుకు పండిన పండుకు ఎంత తేడా ఉంటుంది? చాలా తేడా ఉంటుంది. తొందరపడి పండిన పండుకు క్రమంగా పండిన పండుకు చాలా తారతమ్యం ఉంటుంది. అట్లాగే శిష్యుడు అనేవాడు, సామాన్యుడు అనేవాడు సమాజంలో వాడు గౌరవింపబడుతున్నాడంటే, మొక్కబడుతున్నాడంటే వాడు చెక్కబడ్డాడు. అందుకే గురువుకు ఒక పేరు త్వష్ట అనే పేరు ఉంది. గురువుకు త్వష్ట అనే పేరు వస్తుంది. త్వష్ట అంటే వడ్రంగి వాడు, చెక్కేవాడని అర్థం. ఒక వడ్రంగికి మనం ఒక కర్ర ముక్క ఇచ్చామనుకో, ఆయన ఏం చేస్తాడు? ఆ కర్ర ముక్కను తనకు కావలసిన ఆకారాన్ని మలుచుకుంటాడు. అలా మలిచినప్పుడు ఏం చేస్తాడు? ఆ పైభాగం అంతా తీసేస్తాడు. ఒక శిల్పి కూడా అంతే. శిల్పి కూడా ఒక బండరాయిని తీసుకుంటాడు, ఆ పైభాగాన్ని అంతా తీసేస్తాడు. రాముడు కానిదంతా, కృష్ణుడు కానిదంతా, దేవుడు కానిదంతా తీసివేస్తాడు. దేవుని స్వరూపాన్ని వివరిస్తాడు. మరి ఆ దేవుని స్వరూపం ముందే అందులో ఉందా, తర్వాత వచ్చి చేరిందా? ముందే ఆ బండలో ఉందా లేదా? ముందే ఆ బండరాయిలో ఉంది. అయితే ఆ దేవుణ్ణి కనిపింపజేయడానికి మొత్తం చెక్కేస్తాడు. అట్లాగే గురుడు కూడా నీలో ఉన్న అజ్ఞానాన్ని, అవిద్యను, తెలియనితనాన్ని మొత్తం తీసివేస్తాడు. నీలో దేవుడు ఉన్నాడు, ఆ నీలో ఉన్న దైవ స్వరూపాన్ని ఆయన తెలియజేస్తాడు. ఎప్పుడు తెలుస్తుంది మనకు? మనలో ఉన్నటువంటి మాయావృతమైనటువంటి అజ్ఞానం, అవిద్య తొలగితే అది తెలియబడుతుంది. అందువల్ల లోకంలో ఈ మర్మం తెలియక, ఈ విధి విధానం తెలియక మానవుడు తమకు తామే సమర్థులు అనుకుంటారు. ఆ విధంగా అనుకోవడం అహంకారం పెంచు పెరిగిపోతుంది. అందువల్ల మనలో ఉన్న అహంకారమే ఫలము. అది ఆ ఫలమును మనం సమర్పించగలగాలి. అంటే ఆ అహంకారమును తుంచివేయగలగాలి. ఫలములు దేవునికిత్తువే, ఫలములు సృష్టించినట్టి పరమాత్మకునై ఫల సమంబగు అహము ఫలమని అర్పించి ముక్తి పొందుము జీవా. ఫలములు దేవునికిత్తువే, ఫలములు సృష్టించినట్టి పరమాత్మకునై ఫల సమంబగు అహము ఫలమని అర్పించి ముక్తి ఫలితము నొందుము జీవా అని చెప్పాడు. చూడండి, లోకంలో ఉన్న ఫలములన్నీ ఎవరు సృష్టించారు? మనమా? ఆయన సృష్టించా, మనం సృష్టించామా? రైతు అంటాడు, నేను పెట్టాను ఈ చెట్టు. పెట్టింది నువ్వే,
కానీ మొలిపింపజేసి పుష్పింపజేసి ఫలింపజేసినటువంటి శక్తి ఎందులో ఉంది? పంచభూతాలలో. అది ఈశ్వరత్వం కలిగి ఉంది కదా. ఈశ్వరుని యొక్క తేజస్సుతో అది పెరిగి పెద్దదై పుష్పించి ఫలించి మన దాకా వస్తుంది కదా. అందువల్ల ఈ విధంగా మనం విచారించితే మనం నిమిత్త మాత్రులం కదా. మనం కించిజ్ఞులం, కొంచెం చేసి అంతా చేశామంటాం. కానీ ఆయన అంతా చేసి కూడా ఏమీ అనడు. ఏమంటాడు? ఈరోజు మానవుడు చిన్న గుడిసె నిర్మిస్తాడు, చిన్న పూరి గుడిసె వేస్తాడు, చిన్న భవన నిర్మాణం చేస్తాడు, దానికి పేరు పెడతాడు. శ్రీనిలయం, ఆ నిలయం, ఈ నిలయం, నా నిలయం అని పేరు పెట్టుకుంటాడు. ఎన్ని పేర్లు పెట్టుకుంటేనే ఆయనకు తెలుసు ఇది మనది కాదని. భగవంతుడు ఎంత ప్రపంచాన్ని సృష్టించాడు, ఎక్కడన్నా ఆయన బోర్డు పెట్టాడు ఇది నాదని. ఎందుకు పెట్టలా? ఆయనకు తెలుసు ఆయన ఎక్కడ బోర్డు పెట్టకున్నా ఆయనదేనండి కదా. మనం ఎన్ని బోర్డు తొలగించుకున్నా మనది కాదని తెలుసు, ఎక్కడ ఆయన బోర్డు పెట్టకున్నా ఆయనదని తెలుసు. ఎందువల్ల? సర్వజ్ఞుడు, అన్నీ తెలిసిన వాడు కదా. అందువల్ల మనలో ఉన్న అహంకారమే ఫలం. అట్టి ఫలరూప అహంకారమును భగవంతునికి అర్పించగలగాల. ఈ అర్పణ ఎలా జరగాల? ఆ యోగమునందు, ధ్యానమునందు, అంతర్ముఖ వృత్తి యందు, బ్రహ్మనిష్టయందు, మనస్సు అనబడే పత్రము, బుద్ధి అనబడే పుష్పము, అహంకారం అనబడే ఫలము, చిత్తం అనబడే తోయము. త్రాయతేతి తోయం, త్రాయతేతి తోయ, త్రయ రక్షించున్నది కనుక తోయము. ఆ దైవ ధ్యానములో ఉన్నప్పుడు చిత్తము వైదొలగకుండా ఉండి భగవంతుడు నిన్ను సంరక్షిస్తూ ఉంటాడు. ఇంకో విషయం, తోయం అంటే జలం, తోయం అంటే జలం కదా. ఇప్పుడు ఈ లాలాజలము ద్వారా మనం బ్రతుకుతున్నాం. మన నోటి యందు స్రవిస్తున్నటువంటి ఈ లాలాజలమే నిన్ను రక్షిస్తుంది. ఈ లాలాజలం ఇంకిపోతే తులసి నీళ్ళు లోనికి పోవు. మన వాడు తులసి నీళ్ళు పోస్తారు. ఈ లాలాజలం ఉన్నంత వరకే ఈ ఆహార పదార్థాలు లోనికి పోతాయి. ఈ లాలాజలం ఇంకిపోయిందనుకో అంతే. ఈ లాలాజలాన్ని గుర్తు పెట్టుకుంటే మనము ఎలా జీవిస్తున్నాం? అన్నము తిని జీవిస్తున్నాం అనుకుంటున్నాం మనం, అది శుద్ధ అబద్ధం. భగవంతుడు ఇచ్చిన ఆయుష్ ద్వారా, ఆయన పోసిన అమృతం ద్వారా మనం జీవిస్తున్నాం. ఓం ఆపోజ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్భువస్వరం. వేదమాత చెబుతుంది కదా, ఓం ఆపోజ్యోతి. ఆపోజ్యోతి అంటే ఆపహ అనగా నీరు. నీటి ఆవిరి చేత ఈ దీపం వెలుగుతుంది. నీటి ఆవిరి చేత దీపాలు వెలిగేను తెలుసుకోండి అన్నాడు ఆయన బ్రహ్మం గారు. నీటి ఆవిరి చేత దీపాలు వెలిగేను అంటే మనం కరెంటు మాత్రమే అనుకుంటున్నాం కదా. మరి ఈ దేహాలనే దీపాలు ఎలా వెలుగుతున్నాయి? ఆయన వెలిగించిన వెలుగు ఒకటి ఉంది. అందువల్ల మనలో ఉన్నటువంటి ఈ మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తం, ఈ నాలుగింటినే పత్ర, పుష్ప, ఫల, తోయం అన్నాడు భగవద్గీత. ఈ నాలుగింటిలో ఏదర్పించినా అంతరంగాన్ని అర్పించిన వాడి అవుతావు. అది చలన స్వభావం గల మనస్సు నర్పించిన, వికసించే బుద్ధి నర్పించిన, అభిమానంతో కూడిన అహంకారాన్ని నర్పించిన, చిత్త వృత్తులతో కూడిన చిత్తము నర్పించిన, ఏదర్పించినా తనకు అంతరంగా అర్పించిన వాళ్ళం అవుతాం. అందుకే పత్రమైన అంటే మనస్సునైనా, పుష్పమైన అంటే బుద్ధినైనా, ఫలమునైనా, అహంకారమునైనా, తోయమైన చిత్తమునైనా ఎవడైతే నాకు భక్తితో, భక్తి అంటే స్వస్వరూపానుసంధానం భక్తి నిత్యభిధీయతే అంటారు. తన యొక్క స్వరూపాన్ని అనుసంధానం చేయడమే భక్తి. తన యొక్క స్వరూపం తెలుసుకున్నాం కదా. నీ యొక్క స్వరూపం ఏమిటి? స్వభావం అధ్యాత్మముచ్యతే. నీ యొక్క స్వభావం, నీ యొక్క ఉనికి కదా. నీలో ఉండి ఎల్లవేళలా ప్రకాశించేటువంటి యొక్క నీ ఆత్మస్వరూపమే నీ యొక్క నిజరూపం. అట్టి ఆత్మస్వరూపాన్ని నీ లోన ఉన్న భగవంతునికి అర్పించే విధానం ఇది. అంతర్ముఖ వృత్తి రూప బ్రహ్మనిష్ట ద్వారా, యోగము ద్వారా అర్పించాలి. అది మనస్సునై అంటే పత్రమునై, బుద్ధినై
జలమును దేవునికిత్తువే, జలమును దేవునికిత్తువే, జలమును సృష్టించినట్టి జలశాయికినై జల సమంబగు చిత్తం జలమని అర్పించి ముక్తి జనుముర జీవా. లోకంలో ఉన్న పత్రాలు కానీ, పుష్పాలు కానీ, ఫలాలు కానీ, జలాలు కానీ ఎవడు సృష్టించాడు? ఇవి జీవుడా దేవుడా? దేవుడు సృష్టించాడు. మరి దేవుడు సృష్టించినవి దేవునికి ఇస్తూ సమర్పయామి సమర్పయామి అంటే అది ఎంతవరకు నిజం? పోని సమర్పించాం, ఆయన తిన్నాడా? మనం అంటే పాపాత్మలు, పుణ్యాత్ములు ఎందరో అర్పించారు కదా లోకంలో, ఆయన తిన్నాడా? ఒకవేళ తిన్నాడు అనుకో, పెడతామా? వచ్చిన వాడికి దగ్గరే పెడతాం. తాతగారికి వచ్చి తిన్నాడు అనుకో, పెడతామా? చూడండి, ప్రశ్న వస్తుంది కదా. బాహ్య వస్తువులు ఆయన ఓరల, భగవద్గీతలో ఆయన నీ అంతరంగాన్ని అర్పించమన్నాడు. అయిందా? మయ్యేవ మన ఆదస్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధం న సంశయ అన్నాడు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. ఇది సమాప్తి వాక్యం. భగవానుడు చేసిన బోధరూప జ్ఞానముతో ఇది సమాప్తి వాక్యం. ఎందువల్ల అంటే భగవద్గీత దుఃఖముతో ప్రారంభమైంది, దుఃఖ నివారణతో సమాప్తమవుతుంది. మానవ జీవితం కూడా దుఃఖముతో ప్రారంభమవుతుంది, దుఃఖ నివారణతో సమాప్తం చేసుకోవాలి. అర్థమవుతుందా? మన జన్మ ఎలా ప్రారంభమై నవ్వుడు పుట్టామా? నవ్వుడు పుట్టామా? మనకంటే పశుపక్షాదులు నయం, ఆ ఏడవో. మనకంటే పశుపక్షాదులు ఏడవో పుట్టేటప్పుడు, మనం ఏడుస్తాం. మానవ జీవితమే దుఃఖముతో ప్రారంభమైంది. మరి ఈ దుఃఖము మళ్ళీ జనన మరణాల్లో పడవేసేదిగా ఉండకూడదు. ఈ దుఃఖ నివారణ చేసుకోవాలి. అందుకే దుఃఖ నివృత్తి పరమానంద ప్రాప్తి రూపమే మోక్షం అన్నారు. మోక్షం అంటే ఏదో మరణించిన తర్వాత వచ్చేది కాదు. మోక్షం అంటే బ్రతికి ఉండగానే ఈ దుఃఖ నివృత్తిని చేసుకోవడం మోక్షం. అందువల్ల ఈ దుఃఖము భౌతికంగా మనం అనుకుంటున్నాం, ఆధ్యాత్మికాది భౌతికాది దైవికాది ఏదో చెప్పుకుంటున్నాం. ఇంకా దుఃఖం అంటే, రోగం అంటే, సంసారం అంటే జనన మరణ రూప దుఃఖమే గొప్ప దుఃఖము, జనన మరణ రూప సంసారమే గొప్ప సంసారం. ఈ సంసార బంధంలో పడకుండా ఉండాలి అంటే ముందుగా విచారించు, నీవంటే ఎవరు, దేవుడంటే ఏమిటి, దేవుని పొందే మార్గం ఏమిటి. ఇది తెలుపుతుంది మనకు భాగవతం కదా. నేను చెప్పుకున్నాం కదా, భగవద్గీత ఎలా జీవించాలో చెబుతుంది, భాగవతం ఎలా మరణించాలో చెబుతుంది. మన జీవితము భగవద్గీతగా ఉండాలి, మన మరణము భాగవతముగా ఉండాలి. మానవుల యొక్క మరణం ఎలా ఉండాలా? భాగవతం చెప్పినట్టుగా ఉండాలి. మన జీవితం ఎలా ఉండాలా? భగవద్గీత బోధించినట్టుగా ఉండాలి. ఈ విధంగా ఉంటే మానవుడికి మానవుడే సాటి. అందువల్ల భగవద్గీతలో భగవాన్ ఉవాచ అనే శ్లోకం ఏ ఒక్కటి అంతరార్థంగా తెలుసుకున్నా మన జన్మ ధన్యమే. ఇవాళ మీకు మత్సుకు ఒక శ్లోకాన్ని మీ ముందు పెట్టారు. జగద్గురు వేదాంతం లక్ష్మణార్యుడు 1936లో రచించిన శ్రీ సారాధ్య భగవద్గీతలో ఉన్న రహస్యము మీ ముందు ఉంచాలి. ఆయన రచించిన శ్రీ స్వారాధ్య భగవద్గీత అనే గ్రంథంలోని ఒక్క శ్లోకాన్ని మీ ముందు ఉంచారు. ఎందువల్ల అంటే భగవద్గీతకు భాష్యం ఎంతోమంది రాశారు మహాత్ములు, కానీ దాని అంతరార్థం వైపు తిప్పిన వాళ్ళు కొందరు మాత్రమే మనకు కనబడతారు. ఎందువల్ల అంటే భగవద్గీత అది యోగశాస్త్రం, ఉపనిషత్తుల యొక్క సారాంశం, అది బ్రహ్మ విద్య. మరి ఈ బ్రహ్మ విద్య, యోగశాస్త్రము, ఉపనిషత్తుల యొక్క సారాంశం అనే భగవద్గీతలో బాహ్యార్థం ఎలా ఉంటుంది చెప్పండి. యుద్ధం అంటే మనం బాహ్య యుద్ధమే, బాణ యుద్ధమే అనుకుంటున్నాం కదా. భగవద్గీతలో చెప్పబడింది బాహ్య యుద్ధము, బాణ యుద్ధము, ముష్టి యుద్ధము కాదండి. భగవద్గీతలో చెప్పింది జ్ఞాన యుద్ధం.
సత్యయుద్ధం, ధర్మయుద్ధం. భారత సమరము తనలో పోరెడి అజ్ఞాన జ్ఞాన పోరాటంబౌ ధీరులు దీనిని తెలిసియు పోరుట నిజ భారతముగా పురుషులు జీవ. భారత సమరము తనలో పోరెడి అజ్ఞాన జ్ఞాన పోరాటంబౌ. మనలో ఎప్పుడు జ్ఞానానికి అజ్ఞానానికి పోరాటం జరుగుతుంది. ఈ పోరాటం ఎప్పుడు మొదలైంది తెలుసా? మీరు దైవ ధ్యానంలో కూర్చోగానే మొదలైంది. శుభమాని మీరు జపమాల పట్టుకోగానో లేకపోతే ధ్యానంలో కూర్చోగానో మొదలైంది. అప్పుడు మొదలై ఏం చేస్తుందంటే ఈ మనోవృత్తులు బయటికి లాగుతాయి, కౌరవ వృత్తులు. ఈ బుద్ధి వృత్తులు కాస్త ఉపశమనం కలిగిస్తాయి, పాండవ వృత్తులు. పాండవ వృత్తులు అంటే బుద్ధి వృత్తులు, శుద్ధాంతఃకరణ వృత్తులు. కౌరవ వృత్తులు అంటే మనోవృత్తులు, మలినాంతఃకరణ వృత్తులు. ఈ మలినాంతఃకరణ వృత్తులు బయటికి లాగుతాయి, ఓరే చాలేరా అని. బుద్ధి వృత్తులు కాస్త మనకు ఉపశమనం కలిగిస్తాయి. మీరు ధ్యానంలో కూర్చోగానే ఈ యుద్ధం ప్రారంభం అవుతుంది. ఈ యుద్ధ సమాప్తి ఎప్పుడు కావాలా? సమాప్తం అంటే ఏమిటి? సమాప్తం ఉదాహరణకు మానవ జన్మ సమాప్తం ఎప్పుడవుతుంది? మానవ జన్మ సమాప్తం. సమం అంటే బ్రహ్మము, ఆప్తం అనగా పొందుట. బ్రహ్మ ప్రాప్తియే సమాప్తము. మానవ జన్మ ఎప్పుడు సమాప్తం అవుతుందయ్యా? సమం అంటే ఏమిటి? బ్రహ్మము. సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం. సమం అనే పదము ఒక్క భగవంతునికి వర్తిస్తుంది, ఇక దేనికి వర్తించదు. అన్ని జీవుల యందు, అన్ని కాలముల యందు అంతటా సమానముగా వ్యాపించి ఉన్నవాడు భగవంతుడు. పెద్దవారిలో గొప్పగా, పేదవాడిలో తక్కువ అని తారతమ్యం లేకుండా అందరిలో సమానంగా ఉన్నవాడు భగవంతుడు. అట్టి భగవంతుడు నీలో ఆత్మస్వరూపుడై ఎప్పుడు ప్రకాశిస్తూ ఉన్నాడు. అట్టి ఆత్మసాక్షాత్కారం పొందితేనే అది సమాప్తం. అందుకే సమం అనగా బ్రహ్మము, ఆప్తం అనగా పొందుట. బ్రహ్మ ప్రాప్తియే సమాప్తము. అంతవరదాకా జరుగుతూనే ఉంటుంది యుద్ధం. మనం అనుకుంటాం ఎప్పుడో జరిగింది అని, ఎక్కడో జరిగింది అని. కురుక్షేత్రం అక్కడ ఉంది ఢిల్లీ దగ్గర అని. కురుక్షేత్రం అక్కడే ఉందా? కురు అంటే అన్నము, క్షేత్రం అంటే శరీరము. కురు అంటే అన్నము, క్షేత్రం అంటే శరీరము. నిఘంటువులు చూడండి. కురు అంటే అన్నము, క్షేత్రం అంటే శరీరము. కురుక్షేత్రం అంటే అన్నము చేత పుట్టి, అన్నము చేత పెరిగి, అన్న సారాంశమైన పృథివీ నిర్మితమైనది కురుక్షేత్రం, స్థూల శరీరం. ఈ స్థూల శరీరమునందు, ఈ కురుక్షేత్రమునందు కౌరవులు ఉన్నారు, పాండవులు ఉన్నారు. మానవుడి యొక్క హృదయము రెండు విధాలుగా ఉంటుంది. కశ్యప ప్రజాపతి అన్నాం. కశ్యప అనే పదాన్ని తిప్పండి, తిప్పి చదవండి. కశ్యప అనే పదాన్ని తిప్పితే పశ్యక అవుతుంది. పశ్యకుడు అంటే చూచువాడు, అన్నిటినీ తెలుసుకునేవాడు. ఈ కశ్యప ప్రజాపతికి ఇద్దరు భార్యలు కదా. కశ్యపుడికి ఎంతమంది భార్యలు? ఇద్దరు. ఆ ఇద్దరు భార్యలు పేర్లు ఉన్నాయి కదా, దితి, అదితి. దితి సంతానం అంతా దైత్యుడు, అదితి సంతానం అంతా దేవత. అందువల్ల మానవుడి యొక్క హృదయం కూడా రెండు విధాలుగా ఉంది, రెండు విధాలుగా ఉంది. శుద్ధంచ శుద్ధమేవచ, శుద్ధంచ శుద్ధమేవచ. శుద్ధం కామ వివర్జితం, అశుద్ధం కామ సంకల్పం. మనోహి ద్విధం ప్రోక్తం శుద్ధంచ శుద్ధమేవచ అని. మానవుడి యొక్క మనస్సు శుద్ధము అశుద్ధము రెండు విధాలుగా ఉంది. శుద్ధం కామ వివర్జితం. శుద్ధం అంటే కామ కోరికలు లేని మనస్సు శుద్ధం, కోరికలతో కూడిన మనస్సు అశుద్ధం. అందువల్ల అశుద్ధముతో ఉన్నటువంటి హృదయమే దితి, పవిత్రమైన హృదయము అదితి. అదితి సంతానం అంతా దేవతలు, దితి సంతానం అంతా దైత్యులు. మీరు కళ్ళు మూసుకుంటే అవుతుంది, తెలియబడుతుంది. క్షీరసాగర మదనం మొదలవుతుంది. అదే ధ్యానం చేస్తాం కదా మనం, అప్పుడు క్షీరసాగర మదనం మొదలవుతుంది. రాక్షసులు ఒకవైపు లాగుతారు, దేవతలు ఒకవైపు లాగుతారు.
మరి నిన్ను మునుగకుండా కాపాడేవాడు ఎవడు? కూర్మరూపుడై ఎవడు? భగవంతుడు ఆ మందర పర్వతాన్ని మునుగకుండా కాపాడినట్టు చూస్తాం కదా మనం. అంటే నా అర్థం ఏమిటి? మనం ఆ దైవధ్యానంలో ఉన్నప్పుడు సంసార సాగరంలో మునగకుండా కాపాడేవాడు ఆయనే, మునేటుగా చేసేవాడు ఆయనే. ఆయన మీద సరి అయినటువంటి విశ్వాసం కలిగి ఆయన్ని ధ్యానిస్తే ఆయన నిన్ను మునగకుండా ఉంటాడు. ఏదో కళ్ళు మూసుకొని విషయ ధ్యానం చేస్తే ముంచుతాడు. ముంచేవాడు ఆయనే, గెలిచేవాడు ఆయన. అందువల్ల ఈ విధంగా మనం విచారించితే భగవద్గీత అంటే అది ఎప్పుడో జరిగిందని, జరుగుతుందని అట్లాగే అనుకుంటున్నాం. అది జరిగిందేం కాదు, జరుగుతూనే ఉంది కదా. ఇప్పుడు లేరా కౌరవులు, ఇప్పుడు లేరా పాండవులు, ఇప్పుడు జరగడం లేదా యుద్ధము? సత్యానికి అసత్యము, ధర్మానికి అధర్మానికి, న్యాయానికి అన్యాయానికి ప్రతి హృదయమునందు ఆ యుద్ధం జరుగుతూనే ఉంది. అందువల్ల భారత సమరము తనలో పోరెడి అజ్ఞాన జ్ఞాన పోరాటంలో ధీరుడు దీనిని తెలిసి, ధీరుడంటే కండబలం గల వాళ్ళ, బుద్ధిబలం గల వాళ్ళ? బుద్ధిబలం గలవాడు. ధీరుడు అనే పదానికి బాహ్యంగా విచారిస్తే కండబలం గలవాడు, ఆధ్యాత్మికంగా విచారించితే బుద్ధిబలం గలవాడు. బుద్ధిబలం గల వాళ్ళకు తెలుస్తుంది. ధీరుడు దీనిని తెలిసి పోరుట నిజ భారతముగా పురుషులు జీవా. అందువల్ల లోకంలో ఈ స్థితిని మనం అర్థం చేసుకోవాలి. మన వేదాంత గ్రంథాలన్నీ ఏం బోధిస్తున్నాయి? కేవలం కర్మను, భక్తిని, వైరాగ్యాన్ని మాత్రమే మనం తెలుసుకుంటున్నాం. కర్మ, భక్తి, వైరాగ్యం. మరి జ్ఞానం ఎక్కడ వదిలిపెడుతున్నాం? జ్ఞానం అంటే ఏంటి? జ్ఞానం అంటే ఆత్మానాత్మ వివేకమే జ్ఞానం. జ్ఞానం అంటే ఆత్మానాత్మ వివేకమే జ్ఞానం. ఏది ఆత్మ, ఏది అనాత్మ? జనులకెల్ల శుభము సాంఖ్యయోగము, దాని వలన ధర్మనిష్ట వలననైన అంత్యకాలమందు హరిచింత చేయుట పుట్టువులకు ఫలము ఓవరేంద్ర. రెండవ స్కందం ఇక్కడి నుంచి మొదలవుతుంది. జనులకెల్ల శుభము సాంఖ్యయోగము, దాని వలన ధర్మనిష్ట వలననైన అంత్యకాలమందు హరిచింత చేయుట పుట్టువులకు ఫలము ఓవరేంద్ర. మానవుడై పుట్టినందుకు ఈ సాంఖ్యాన్ని అనుసరించాలట. సాంఖ్యం అంటే ఆత్మానాత్మ వివేకమే సాంఖ్యం అంటే. రెండవ అధ్యాయం పేరు ఏం పేరు? సాంఖ్యయోగం. ఆ సాంఖ్యయోగంలోనే చెప్పవలసి చెప్పాడు. అందుకే ద్వితీయం అద్వితీయం అంటారు మహాత్ములు. రెండవ అధ్యాయాన్ని ద్వితీయం అద్వితీయం అంటారు. చెప్పవలసింది అందులో చెప్పాడు. దేహం అంటే ఏమిటి, దేవుడు అంటే ఏమిటి, దేవుని పొందినవాడు ఎలా ఉంటాడు, స్థితప్రజ్ఞుడు. రెండో అధ్యాయంలో చెప్పవలసిన విషయం చెప్పేశాడు భగవంతుడు. మళ్ళీ ప్రశ్న పుట్టింది కనుక మళ్ళీ చెబుతూ పోయాడు. మళ్ళీ ప్రశ్న పుట్టింది కనుక అర్జునుడికి మన పక్షాన మళ్ళీ చెబుతూ పోయాడు. కానీ చెప్పవలసిన విషయం రెండో అధ్యాయం చెప్పేశాడు. దేహం అంటే నశించున్నది, దేవుడంటే నశింపనివాడు, దేవుని పొందినవాడు తావేరుగా ఉంటాడు. అది దేవుని పొందినవాడు ఎలా ఉంటాడు? యదా సంహరతే ఛాయం కూర్మోగానీవ సర్వశః ఇంద్రియాణేంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. స్థితప్రజ్ఞ లక్షణాలను ఆ 18 శ్లోకాలు మనం బాగా విచారించాలి. స్థితప్రజ్ఞుడు, జ్ఞాని, మహాత్ములు ఎలా ఉంటారు అన్న విషయం. తాబేలు తన అవయవాలు అవసరానికి మాత్రమే బయటికి తీసుకుంటుంది, లేని పక్షంలో లోనికి ముడుచుకుంటుంది. అట్లాగే మహాత్ములు అవసరాలకు మాత్రమే వారి ఇంద్రియాలను వాడుకుంటారు, లేని పక్షంలో తమలో తాముంటారు. అందుకే తాబేలును దేవాలయంలో పెట్టే యోగ్యత దానికి ఉంది. దేవాలయంలో ప్రతిష్ఠించే యోగ్యత తాబేలుకు ఉందంటే దాని ఏమిటి? తాబేలుగా ఉన్నవాడే దైవ దర్శనం చేయగలడు, ఆత్మదర్శనం చేయగలడు అర్థం. తాబేలు లాంటి వాడు సర్వేంద్రియములను నియమించి ఆ వైపు ప్రయాణం చేసిన వాడు. అందువల్ల ఈ విధంగా పత్రము, పుష్పము, ఫలము, తోయము అంటే మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తము. ఈ నాలుగు ఒకటే. ఈ నాలుగు ఒకటే. విభజించితే నాలుగు.
హృదయం ఒకటా నాలుగా? పోనీ మనస్సులు ఉన్నాయా? మనస్సుందా? మనలో మనస్సు ఉందా? మనస్సులు ఉన్నాయా? మనస్సు ఉంది. మనస్సు ఒకటే, బుద్ధి ఒకటే. ఒక మనస్సు ఉంటేనే ఇన్ని దండాలు ఉందే, ఇక 2-3 మనసులు ఉంటే, ఇక 2-3 మనసులు ఉంటే ఎన్ని దండాలు పడేవాళ్ళం? ఒక మనస్సు ఉంటేనే ఇన్ని విధాలుగా ఉందే మనకు. మనస్సు, బుద్ధి, అహంకారం, చిత్తం, పత్రం, పుష్పం, ఫలం, తోయ. వీటిని భక్తితో అర్పించితే నేను ప్రీతితో స్వీకరిస్తానన్నాడు. భక్తి అంటే స్వరూపానుసంధానమే భక్తి. భక్తి అంటే మనకు తోచిన మార్గం కాదండి, మనకు నచ్చిన మార్గం మాత్రమే భక్తి కాదు. స్వరూపానుసంధానమే భక్తి అన్నాడు. మోక్ష కారణ సామగ్ర్యం భక్తిరేవ గరీయసి. మోక్ష మార్గాలలో భక్తి, మోక్షాన్ని పొందే మార్గాలలో భక్తియే శ్రేష్టమైందని ఒక మాట చెప్పాడు. మరి భక్తి అంటే స్వస్వరూపానుసంధానం భక్తి నిత్యవిధీయతే. నీ యొక్క స్వరూపము, స్వస్వరూప అనుసంధానం, నీ యొక్క స్వరూపమును అనుసంధానం చేయుటయే భక్తి అన్నది. అట్టి భక్తి చేత అనగా అట్టి అంతర్ముఖ వృత్తి అనబడే బ్రహ్మనిష్ట ద్వారా దైవ ధ్యానములో పత్రమైన అంటే మనస్సునైనా, పుష్పమైన, బుద్ధినైన, ఫలమైన, అహంకారమునైన, తోయమైన, చిత్తమైన అర్పించితే నేను ప్రీతితో స్వీకరిస్తానన్నాడు. అర్థమైందా? అందువల్ల ఈ రహస్యాలు మనకొద్దు కదా, ఈ రహస్యాలు మనకొద్దు. ఎందుకంటే మనకు అంతర్ముఖ వృత్తి తెలియదు, ఆత్మైక్య సిద్ధి పొందే సంస్కారం మనకు లేదు కదా. అందువల్ల సద్గంధ పఠన, సద్విచారణ చేయండి కదా. ముఖ్యంగా ఇలాంటి రహస్యాలు తెలియాలంటే గురువు అనుగ్రహం ప్రధానమండి. గురువు అనుగ్రహం లేక మనకి ఇలాంటి రహస్యాలు తెలియవు. మనకు మనమే గ్రంథాలు చదువుకుంటే అర్థం కావాలి. అందువల్ల గురూపదేశాన్ని పొందాలి. ప్రతి ఒక్క మనిషి గురూపదేశం పొందాలి. గురూపదేశం పొందిన వారికి మాత్రమే భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భారత, భాగవత, ఇతిహాస పురాణాల్లో ఉన్నటువంటి అంతరార్థాలు తెలియబడతాయి. గురూపదేశం పొందక ఈనాడు ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, అంతేనా? శ్వాస మీద ధ్యాస. ఆయన పక్కన ఉండి ఫ్రూట్ ఊతాడు. ఆ ఫ్రూట్ ఊడేటప్పుడు చెవి ఏది వింటుందండి? చెప్పండి, సమాధానం చెప్పండి అయ్యా. 5 నిమిషాలు ముగిస్తా. ఆయన పక్క నుండి ఫ్రూట్ ఊతాడు. ఆ ఊదేటప్పుడు చెవి శబ్దం వింటుందా లేదా? ఈ చెవి శబ్దం విన్నప్పుడు మనసు వెళ్ళిపోతుంది. ఆ వైపు పోదా? చెప్పండి. రాముని వంకనే చూసేంత వరకు సీతకు కనపడలా లేడి. రాముని వంకనే చూస్తున్నప్పుడు సీతమ్మ వారికి లేడి కనపడిందా? ఎప్పుడైతే పక్కన చూసిందో కనపడింది. ఏమి లేడి అన్నారు? దాన్ని బంగారు లేడి అన్నారు. ఇంకో మాట ఏమన్నారు? మాయ లేడి అన్నారు. చూడండి, మాయ లేడి అన్నారు లేదా బంగారు లేడి అన్నారు. ఏమిటి దీని అర్థం? దైవ ధ్యానం చేసే భక్తుడు, సాధకుడు గురువిచ్చినటువంటి గురుకీలునందు వైదొలగకుండా ఉంటే విషయాల్లో పడిపోడు. గురుకీలు తెలియక ఇదే ధ్యానమని చూసే వాళ్ళంతా ఆ పక్కకు చూసే సీతమ్మలాగానే అయిపోతారు కదా. పక్కకు చూస్తే ఏమైపోయింది సీతమ్మ? దశరథుని కోడలు దశకంఠుని పాలైంది, అంతే కదా. ఆ పక్కకు చూసిన పాపాన్ని మళ్ళా పోయిన శాంతిని తిరిగి పొందాలంటే రాముడు అనగా జీవుడు ఎన్ని కష్టాలు పడ్డాడు? అర్థమవుతుందన్నమాట. ఈసారి వస్తే ఉదయం పెడతా, మీకు క్లాసు ఉదయం పూట పెడతా ఉపనిషత్ మీద. ఈసారి వస్తే ఉదయం పూట క్లాసు పెడతా, సాయంత్రం పూట క్లాసు. అట్లయితే మీకు బాగా ఇమిడిపోతుంది. ఎవరు ఇవ్వడదు. ఈ రోజుల్లో మానవులకు ఎట్లా అంటే ఇటొకడు బోధించాలి, ఇటొకడు బోధిస్తే లోనికి పోతుంది. ఒక్కడు బోధిస్తే ఈ చెవితో వింటారు, ఈ చెవితో వదిలిపెడతారు. అట్లా ఉండాలి. అందుకోసం గురూపదేశం పొందండి. ఎంత గొప్ప ఆశ్రమము మీ ప్రాంతంలో, మీ ఊళ్ళో ఉందంటే మీరు ఎంత పుణ్యం చేసుకున్నారండి. అర్థమవుతుందా మీకు? నేను మీకు చెప్పాను కదా, వేలాది దేవాలయాల కంటే ఒక్క ఆశ్రమం గొప్పది, ఎంతో గొప్పది.
దేవాలయాల్లో మనం దేవుడిని భిన్న భిన్నంగా చూస్తాం. ఆశ్రమానికి వస్తే దేవుడు ఒక్కడేనన్న జ్ఞానం లభిస్తుంది. అందువల్ల మన భారతీయ సంస్కృతి భిన్నత్వంలో ఏకత్వాన్ని కలిగించే విధంగా శాస్త్రాలన్నీ ఉన్నాయి. మరి ఈ శాస్త్రాలు మనకు అర్థం కావాలంటే గురూపదేశం పొందాలి. గురూపదేశం పొందినప్పుడే మీరు ద్విజులు అవుతారు. ద్విజ అంటే రెండవసారి పుట్టిన వాళ్ళు అవుతారు. ఓ చోట ఓ సాధు మహాత్ముడు ఒక ఇంటికి వెళ్ళి భవతి భిక్షాం దేహి అంటే ఆ ఇంట్లో ఉన్న కోడలు ఏదో భిక్ష వేసి, స్వామీజీ నమస్కారం, మాకేదన్నా ఉపదేశిస్తారా ఏదన్నా అని అంటే, అమ్మా నీవు సంస్కారవంతురాలవు, మరి నువ్వేం చేస్తున్నావంటే, ఏదో మా గురువు గారు చెప్పిన మంత్రాన్ని స్మరించుకుంటున్నా స్వామి, ఇంకేమైనా చెబుతారా? సరేనమ్మా, నీ సంస్కారానికి మంచిది అంటూ పోతూ ఉంటే, మరి మీ వారు ఏం చేస్తున్నారు అంటే, మా వారు కూడా ఏదో ఆయన నేను చూపిన మార్గంలో పోతున్నాడు అని అంటూ ఆమె ఒక మాట అన్నది. గురూపదేశం పొందితేనే ద్విజులు పుట్టిన వాళ్ళు అంటారు స్వామి అని అన్నప్పుడు ఆ గురువు గారు చెప్పాడు, ఎన్నాళ్ళు అయిందమ్మా నువ్వు గురూపదేశం తీసుకోవాలంటే 5 సంవత్సరాలు అయిందా. 5 సంవత్సరాలు ఆమె పుట్టినట్టు ఆమెకు అర్థమైంది. మరి మీ భర్త గారు అంటే, మా భర్త గారు పుట్టి 2 సంవత్సరాలు అన్నారు. మరి మీ అత్త మామ అంటే పుట్టలే లేదన్నదా. అంటే వాళ్ళు ఇంకా గురూపదేశం పొందలేదు అత్తమామ. ఈ అమ్మాయి గురూపదేశం పొంది భర్త కూడా ఆ మార్గం చూపించింది కనుక మా భర్త గారికి 2 సంవత్సరాలు, నాకు 5 సంవత్సరాలు, మా అత్త మామ ఇంకా పుట్టనే లేదనే భావనతో మాట్లాడింది. అర్థమైందా? అందుకోసం జన్మనా జాయతే శూద్ర, జన్మనా జాయతే శూద్ర, కర్మణా జాయతే ద్విజ, వేద పాఠంతు విప్రాణ, బ్రహ్మజ్ఞానంతు బ్రాహ్మణ అని శాస్త్రమే మనకు చెబుతుంది. పుట్టుకతో ప్రతి ఒక్కరు శూద్రుడే. శూద్రుడంటే శోకిస్తూ ఏడుస్తూ పుట్టిన వాళ్ళంతా శూద్రుడే. మనమంతా ఏడుస్తూనే పుట్టాం కదా, మళ్ళీ ఏడుస్తూనే పోదామని చెప్పండి. మళ్ళీ ఏడుస్తూనే పోదాం అనుకుంటే ఈ గురూపదేశం అవసరం లేదు. ఈ దుఃఖము నివారించుకోవాలి, ఈ దుఃఖ నివృత్తిని చేసుకోవాలి, ఈ దుఃఖ నివృత్తి చేసుకొని బ్రహ్మానంద ప్రాప్తిని పొందాలి అనుకోండి. నిశ్చయం చేసుకొని వెంటనే ఆలస్యం చేయకూడదండి. వెంటనే శీఘ్రమే అన్నట్టుగా వెంటనే స్వామివారి దగ్గర ఉపదేశాలు పొందండి. అలా ఉపదేశం పొందితే మీ భావి తరాలకు, మీ వచ్చే తరాలకు మీరు మార్గదర్శకులు అవుతారు. ఇది సత్యం. ఎందువల్ల అంటే మీరు ఏ మార్గంలో ఉంటే మీ తరువాతి తరం ఆ మార్గంలో ఉండే అవకాశం ఉంటుంది. మీరు దైవ ధ్యానం చేస్తూ, మీరు జపం చేస్తూ, మీరు ఆ మహాత్ములు చూపిన మార్గంలో పయనిస్తే మీ పిల్లలు, వారి పిల్లలు ఆ మార్గంలో పయనించే అవకాశం ఉంటుంది. ఇది మనకు శాస్త్రమే చెబుతుంది. అందువల్ల మీరందరూ జ్ఞాన మార్గంలో పయనించాలి. అందరూ ఉపదేశాలు పొందండి. ఉపదేశం పొందిన వాళ్ళు పొందకుండా మళ్ళీ ఉపదేశం పొందని వాళ్ళు మాత్రం తప్పకుండా పొందాలి. అలా పొందినప్పుడు ఏమవుతుందంటే మన ఇంటిని ఒక ఆశ్రమంగా మార్చుకుంటాం. దాన్ని గృహస్థాశ్రమం అంటారు. మన ఇల్లు ఒక ఆశ్రమంగా మారాలంటే మనం గురుబిడ్డలమై ఉండాలి. అట్టి గురుబిడ్డలు గల ఆశ్రమాలు, ఆ ఇల్లు ఆశ్రమాలుగా మారుతాయి. దాన్ని గృహస్థాశ్రమం అంటారు. ఆ విధంగా ఉంటే ఎంత గొప్ప విధేయం చెప్పండి. ఇంకో విషయం, ప్రతి ఇంట్లో భగవద్గీత, భారత భాగవత, ఇతిహాస పురాణాలు అనబడే గ్రంథాలు ఉండాలి. ఆ గ్రంథాలు మనకు చదువు రాకపోయినా మన పిల్లలకు చదువు వస్తుంది కనుక వారి ద్వారా విని తెలుసుకొనైనా కూడా మనం తృప్తి పొందవచ్చు, జ్ఞానాన్ని పొందవచ్చు. అర్థమైందా? అందువల్ల ప్రతి ఒక్కరూ విషయాన్ని అర్థం చేసుకొని, మరి మన ప్రాంతం ఇంత గొప్ప ప్రశాంతమైన ఆశ్రమం ఉంది,